అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. హైదరాబాద్ నగరానికి ప్రత్యేక గుర్తుగా నిలిచే హుస్సేన్ సాగర్ సరస్సులోని మహాబుద్ధ విగ్రహం వెనుక ఓ అద్భుతమైన కథ ఉంది. శిల్పకళ సంకల్పం, పోరాటం మరియు పునర్జన్మల కథ. ఆ కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ సీఎం నందమూరి తారక రామారావు గారు బుద్ధుడు ఇచ్చిన శాంతి సందేశాన్ని ప్రపంచానికి తెలియాలనే లక్ష్యంతో హైదరాబాద్‌కు ఒక గొప్ప చిహ్నం కావాలని అనుకున్నారు. అదే మహాబుద్ధ విగ్రహం. శామీర్పేట దగ్గర ఉన్న 450 టన్నుల భారీ గ్రానైట్ రాయిని ఎంపిక చేశారు. సుమారు 200 మంది శిల్పులు 2 సంవత్సరాల పాటు కష్టపడి 58 అడుగుల ఎత్తైన ఏకశిలా బుద్ధుడిని చెక్కారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద మోనోలిథిక్ బుద్ధ విగ్రహాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇంత పెద్ద విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ సరస్సులోని జిబ్రాల్టర్ రాక్ దేవి వరకు తీసుకువెళ్లడం చాలా ప్రమాదకరం. భారీ వాహనాలు, ప్రత్యేకంగా రూపొందించిన బార్జ్లు అన్ని జాగ్రత్తగా ఏర్పాటు చేశారు. కానీ విధిలో వ్రాసిన చిక్కు చోటు చేసుకుంది. విగ్రహాన్ని దీనిపై ఏర్పాటు చేసే సమయంలో బార్జ్ అస్థిరంగా మారి 450 టన్నుల బుద్ధ విగ్రహం పూర్తిగా సరస్సు నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయినా ప్రభుత్వం వదిలిపెట్టలేదు. నిపుణులు, ఇంజనీర్లు కలిసి సుమారు 2 సంవత్సరాల పాటు కష్టపడి విగ్రహాన్ని నీటి అడుగు నుంచి వెతికి తీశారు. ఇది భారతదేశంలోని అతిపెద్ద రికవరీ ఆపరేషన్లలో ఒకటిగా చరిత్రలో నిలిచింది. అన్ని సవాళ్లు దాటుకొని, ఎన్నో కష్టాలు ఎదుర్కొని 1992వ సంవత్సరంలో డిసెంబర్ 12వ తేదీ నాడు మహాబుద్ధ విగ్రహం చివరకు నిలబెట్టబడింది. నేడు ఇది హైదరాబాదుకు శాంతి, సౌభ్రాతృత్వం, మానవతా విలువల ప్రతీకగా నిలిచింది. ఒకే రాయితో చెక్కబడి మళ్లీ పునర్జీవనం పొందిన ఈ విగ్రహం మనకు ఒక శక్తివంతమైన సందేశం ఇస్తుంది. ఎంత పెద్ద కష్టమైనా దృఢ సంకల్పంతో ఉంటే ఏదైనా సాధ్యమే అని తెలియజేస్తుంది. హైదరాబాదు సాంస్కృతిక గుర్తు, పర్యాటకులను ఆకర్షించే ప్రధాన స్థలం మరియు శాంతి, సౌభ్రాతృత్వం, మానవతా విలువల చిహ్నం. మహాబుద్ధ విగ్రహం ఈ రోజున రాత్రివేళ ప్రత్యేక లైటింగ్‌తో ప్రత్యేకంగా కనిపిస్తుంది. లుంబిని పార్క్ నుంచి పడవల్లో వెళ్లే అవకాశం ఉంది. ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు సందర్శిస్తారు. ఇది హైదరాబాదుకు మాత్రమే కాదు, భారతదేశానికి ఒక ఆధ్యాత్మిక మరియు శిల్పకళా ఆభరణంగా నిలిచింది. ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్‌ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.